సార్ మీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్. హలో ఏమండి నేను ఏంటి రాదా? ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అలాగే లచ్చమ్మ భీముని కూడా తీసుకెళ్తున్నాను. అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అది చెప్దామని ఫోన్ చేశాను. అలాగే బలానికి టానిక్ లో మన డాక్టర్ గారిని. అలాగేనండి, ఉంటాను. నిషా నిషా మీరెప్పుడు వచ్చారా? ఎలా వచ్చారు? పోస్ట్ లో వచ్చారు. పిల్లలందరినీ చుట్టి మీ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో పడేశారు. పోస్ట్ మ్యాన్ వాళ్ళ మొహం మీద స్టాంప్ గుద్ది పట్టుకొచ్చి మీ ఇంట్లో పడేశాడు. మహాప్రభు మీరున్నారని తెలియక పొరపాటున అన్నాను. లేకపోతే ఏమిటో పిచ్చి ప్రశ్న. పిల్లలు ఒక్కళ్ళు ఎలా వస్తారు? మేమే దగ్గరుండి పిల్లల్ని అత్తగారిని వెంటబెట్టుకొచ్చాం. చాలా సంతోషం. సంతోషిస్తామని మేము కూడా వచ్చాం. కూడా మీ అమ్మను కూడా తీసుకొచ్చాను. మొత్తానికి మీరు అసాధ్యులు అల్లుడు గారు. అరేబియా గుర్రం లాంటి మేలుజాతి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అలాంటి పని మనిషి మేము పల్లెటూరులో కూడా చూడలేదు. పని మనుషుల్లో ఆనుముత్యం, సిన్సియారిటీలో స్వాతం. అయ్యో, తన పని మనిషి కాదు, నా పర్సనల్ సెక్రటరీ. రాధ కొంచెం నలతగా ఉంటాను, ఇంట్లో హెల్ప్ గా ఉంటుందని పెట్టాను. మేమేదో కాస్ట్లీ పని మనిషి అనుకుంటున్నావే. మాకేం తెలుసు అల్లుడు గారు, కొత్త పని మనిషి ఏమో అని ఉతికేయమన్నామండి. ఏంటవి? బట్టలండి. ఉతికేసింది. ఏ నిషా, ఓ నిషా, ఏ మత్తు పిల్ల? మత్తు పిల్ల ఏంటండి? నిషా అంటే మత్తు. ఆ పిల్ల నవ్వితే మత్తు, ఆ పిల్ల నడిస్తే మత్తు. అందుకే అలా పిలుస్తాను. ఏమంటారు అల్లుడు గారు? ఏ నిషా మత్తు, ఏ మత్తు పిల్ల? వస్తున్నానండి. ఏంటండి? అవును, నువ్వు పని మనిషి కాదంటగా. మేము అన్ని పనులు చెప్తుంటే పని మనిషిని కాదు పర్సనల్ సెక్రటరీని అని చెప్పొచ్చుగా. పర్లేదు బాబాయ్ గారు. ఎవరు కావాలండి? మీరే. అయ్యో తలేవరే, నిజం చెప్పండి, ఎవరు కావాలి? నిజంగా మీరేనండి. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఎందుకుండదు? అనుకున్నా. గంగిరెద్దులాగా ఈ అవతారం ఏంటమ్మాయి? గారేమైంది? అమ్మాయి గారు, ఈ అవతారం వెనకాల పరమార్థం ఏమైనా ఉందా? ఏం లేదు నాన్నగారు, ఒంట్లో కాస్త నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏది ఆ కొత్త రకం వైద్యం కనిపెట్టాడు ఆ డాక్టర్ దగ్గరికేనా? అవును నాన్నగారు, బరువు తగ్గాలి అన్నాను, ఎక్సర్సైజ్ చేయమన్నారు, కుర్చీలో కూర్చోమన్నారు, కూర్చున్నాను. పనిలో పనిగా చకచకా 4 అమ్మాయిలు వచ్చి కళ్ళు మూసి తెరిచేసరికి ఇలా తయారు చేసేశారు. అయినా బరువు తగ్గడానికి దీనికి సంబంధం ఏమిటని అడిగాను, వినిపించుకోలేదు. అప్పటికి 4 రోజుల్లో పోయే శరీరానికి ఇన్ని షోకులు అవసరమా అని అడిగాను, వినిపించుకోలేదు. ఏం చేయను? ఇంకెంత 4 రోజులైతే షోకులు? అలా అంటే ఎలా అక్క? ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎప్పుడు ఇలా మోడర్న్ గా ఉండాలి. నాకు ఇష్టం లేకపోయినా నీకోసం మోడర్న్ గా ఉంటాను. సర్దుకుపోవాలి కదా. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారేంటి? అది కొంచెం తలకాయ నొప్పిగా ఉంటాను అనుకున్నాను. అనుకోవటం ఏంటి? అదేనండి, నేను బయట నుంచి వచ్చేసరికి మీరు ఇంటికి వచ్చేస్తే బాగుండు అనుకున్నాను. మీరు వచ్చేసారు. అమ్మాయి మత్తు, మేము అలా లాన్లో కూర్చుంటాం. ఆ పలహారాలు అక్కడికి పట్టుకొచ్చాయి. బంగారు మత్తు. బంగారు తల్లివే. బావగారు చెప్పినట్టు చెయ్యమ్మా. నిషా, అలాగే ఆయన కాస్త తలనొప్పిగా ఉందట, కాఫీ తెచ్చివమ్మా. అలాగే. రాధా, డోంట్ టచ్ మీ, నాకు అసలే ఒంట్లో బాలేదు. కాఫీ. ఏంటి అవతారం పందెంలాగా? చేజారిపోయిందక్క, అందుకే నేనేది చేజారిపోకుండా చూసుకుంటాను. జాగ్రత్తగా చేతి గుచ్చుకోకుండా పగిలిపోయిన కప్పు తీసేయమ్మా. ఏం చూస్తున్నావు? చూడు.
వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో ఒలికించే వయ్యారం సాగదు సంసారంలో ఇల్లంటే ఒక స్వర్గం తెలియదులే నీకర్థం ఒడిదుడుకులు ఎన్నో ఎదురవుతున్నా ఇళ్ళలే ఇంటికి దీపం దేవునికే మానవ రూపం వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో అదు నెరిగి పదు నెరిగి మగ బలిహీనత నెరిగి ఎదురింటి భర్తలను జడపిన్నుగా మార్చుకునే జగమారి గనీదే వంట వార్పు బట్టు కింద చీర ఉంటే కొట్టు చాకిరి ఎట్లా ఇంటి బాధ్యత అంటే పెదవికి రంగులు వేసినట్ట అమ్మతనం తెలిసేనా తెలిసేసరికే బతుకు ఎంగిలి విస్తరి కాదా వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో తను అదే తను అదే మనసున మార్పే లేదు భావమదే ప్రేమదే భార్యల తేడా రాదు ఇకపోతే తమలోనే ఎంతో మార్పు 100 ఏళ్ళు తోడు నడిచే పెళ్ళమంటే చేదా 7 ఏళ్ళ శనిలా వచ్చే సోకులాడే దీప ఇది మర్యాదే నా పెనిమిటి గారు మిమ్ముల నమ్మిన సతికి సవతిని కానుక ఇస్తారా వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో తొలికించే వయ్యారం సాగదు సంసారంలో ఇల్లంటే ఒక స్వర్గం తెలియదులే నీకర్థం ఒడిదుడుకులు ఎన్నో ఎదురవుతున్న ఇళ్ళలే ఇంటికి దీపం దేవునికే మానవ రూపం వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో వగలాడి తెలిసిందా ఇప్పుడు భార్యలకు బాధ్యత ఎంతుందో